జగన్ ప్రభుత్వంపై నమ్మకం లేక చాలామంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రాన్ని వదిలిపోతున్నా పట్టించుకోలేదు. క్రమం తప్పకుండా ప్రోత్సాహకాలంటూ పారిశ్రామికవేత్తలను నమ్మించి మోసగించారు. కనీసం రాయితీలు ఇవ్వకుండా పరిశ్రమలను దివాలా తీసే స్థితికి నెట్టారు. సాగర తీరంలో ఐటీలో వెలుగులు నింపుతామంటూ చెట్టెక్కించి హామీలను జగన్ గాలికొదిలేశారు. గతేడాది పెట్టుబడిదారుల సదస్సులో ఏకంగా 13.12 లక్షల కోట్లకు ఎంఓయూలు జరిగాయంటూ బడాయికి పోయారు. కానీ వాటిలో కనీసం 1% ఆచరణలోకి తేలేదు. 5 ఏళ్లుగా పరిశ్రమలు ఐటీని పక్కన పెట్టేసి ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ నేడు విజన్ విశాఖ పేరుతో వివిధ రంగాల వాణిజ్య పారిశ్రామికవేత్తలతో సమావేశం ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఒప్పందం చేసుకునే ప్రతి రూపాయి, ప్రజలకు చెప్పే ప్రతి లెక్క రాష్ట్రంలో పెట్టుబడుల రూపంలో కార్యరూపం దాలిస్తేనే చెబుతాం తప్ప కేవలం గణాంకాలకు, గొప్పలకు పెట్టుబడుల సదస్సును వినియోగించుకోమంటూ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గతేడాది మార్చి 3, 4 తేదీల్లో జరిగిన పెట్టుబడుల సదస్సులో చెప్పిన ఈ మాటలకు తర్వాత వచ్చిన పరిశ్రమలకు పొంతనే లేదు. 18 రంగాలు, 386 ఎంఓయూలు, 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 6 లక్షల ఉద్యోగాల కల్పన అంటూ జగన్ సర్కార్ గొప్పలు చెప్పింది. వీటిలో పర్యాటక శాఖలో అత్యధికంగా 117, పరిశ్రమలు, వాణిజ్య శాఖలు 99, ఐటీ, ఎలక్ట్రానిక్స్ లో 86 ఒప్పందాలు జరిగాయింది. క్షేత్రస్థాయిలో 3058 కోట్ల విలువైన 0.23% ఒప్పందాలే వాస్తవ రూపం దాల్చాయి. పర్యాటక శాఖకు 22,000 కోట్లకు పైగా పెట్టుబడులని ఢంకా మోగించారు. విశాఖలో 2 ప్రాజెక్టులకు అవి ఆపసోపాలతో అడుగులు పడ్డాయి. భీమిలి వద్ద అన్నవరం పరిధిలో ఒబేరాయ్ హోటల్కు శంకుస్థాపన చేశారు. మరో హోటల్కు భీమిలి పరిధిలోనే భూకేటాయింపులు జరిగాయి. సదస్సు తర్వాత ఐటీలో మార్పులేమీ రాలేదు. ఇన్ఫోసిస్ కంపెనీ వర్క్ ఫ్రం హోం నుంచి ఉద్యోగుల్ని కార్యాలయాలకు తీసుకొచ్చేందుకు 1000 మంది సామర్థ్యంతో ఒక శాఖను ఐటీ హిల్స్ లో ప్రారంభించింది. కనీసం దానికి భవనం కేటాయించని ప్రభుత్వం ఇదంతా తన గొప్పే అన్నట్లు ఖాతాలో వేసేసుకుంది. లోపు తమిళనాడు ఎకానమీ $1 ట్రిలియన్ తీసుకెళ్లాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ఏడాది జనవరి 9న 6.64 లక్షల కోట్ల పెట్టుబడిలో 26 లక్షల ఉద్యోగాల కల్పనకు 631 ఎంఓయూలు చేసుకున్నారు. పెట్టుబడులు వచ్చేలా ప్రణాళికల అమలుకు వారం క్రితం తమిళనాడు ప్రభుత్వం ఓ కమిటీ వేసింది. విశాఖ సదస్సులో జరిగిన ఎంఓయూలు కార్యరూపం దాల్చేలా ప్రతివారం ఉన్నత స్థాయి కమిటీతో సమీక్షిస్తామన్న ప్రభుత్వం దాన్ని కంటితుడుపుగా మార్చేశారు. అందుకే కొత్త కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు తెలుసుకుని అవి అనుకూలంగా ఉన్నాయనుకుంటేనే ఎవరైనా పెట్టుబడులు పెడతారు. విచిత్రంగా విశాఖలో సమ్మిట్ సమయానికి ఏపీ పారిశ్రామిక విధానం ప్రకటించకుండానే పెట్టుబడులు పెట్టడానికి కంపెనీలు ముందుకొచ్చేశాయని చెప్పారు. ప్రభుత్వం వారికి ఏం హామీలిచ్చింది, ఎలాంటి రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించిందో ఎవ్వరికీ తెలీదు. సూక్ష్మ, చిన్న పరిశ్రమల్లో ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలు తమ మార్జిన్ మనీతో పాటు బ్యాంకు రుణాలు తెచ్చి పరిశ్రమలు పెడతారు. 6 నెలల వ్యవధిలోనే ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయితీలు విడుదల చేయగలిగితేనే రుణాలకు సంబంధించి ఈఎంఐల భారం తగ్గిపోతుంది. 3 ఏళ్లుగా ఆటోనగర్ ప్రోత్సాహకాలు 7 కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో చిన్న పారిశ్రామికవేత్తలు అప్పులతో కుదేలైపోయారు. ఇప్పుడు ప్రోత్సాహకాలు ఇచ్చినా అప్పులకే చాలు. విశాఖ ఆటోనగర్లో 3,400 వరకు పరిశ్రమలు ఉన్నాయి. విశాఖ, అనకాపల్లి పరిధిలో ఎంఎస్ఎంఈ యూనిట్ల ప్రోత్సాహకాలు, రీస్టార్ట్ కింద సుమారు 20 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయి. ఆటోనగర్లో అపెరల్ పార్కు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. అక్కడ పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు లేవు. నైపుణ్య శిక్షణ ఇచ్చేలా చూస్తే బాగుంటుందని పారిశ్రామికవేత్తలు విన్నవిస్తున్నా వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్ వస్తున్న వేళ పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా భవితా పేరుతో వ్యవస్థకు శ్రీకారం చుట్టడం ముక్కున వేలేసుకునేలా ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖలో వెలవెలబోతోంది. ఐటీ రంగానికి రాయితీలు, ప్రోత్సాహకాలు కరువయ్యాయి. సుమారు 100 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి. మొదటి విడతగా 25 కోట్లు విడుదల చేయడానికి ఎన్నికల కోడని, సమ్మిట్ తర్వాత చెల్లిస్తామని ఐటీ మంత్రి అమర్నాథ్ కాకమ్మ కథలు చెప్పారు. దీనిపై కొన్ని కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా 8 వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకు చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు దాఖలైంది.
చంద్రబాబు హయాంలో డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కు పాలసీ ఉండేది. భవనాల్ని సగం అద్దెకే ఇవ్వడంతో పాటు ఇంటర్నెట్, నిరంతర విద్యుత్ సౌకర్యం కల్పించేవారు. వైకాపా అధికారంలోకి రాగానే ఈ పాలసీని ఎత్తేయడంతో చిన్న మధ్య తరహా కంపెనీలు దాదాపు 100 వరకు మూతపడిపోయాయి. స్టార్టప్ విలేజీ 3 ఏళ్లు ఖాళీగా పెట్టి ఇప్పుడు హడావిడి చేస్తున్నారు. కోవిడ్ సమయంలో కంపెనీలకు విద్యుత్ ఎండీ ఛార్జీ, ప్రాపర్టీ ఛార్జీలు రద్దు చేస్తామని స్వయానా సీఎం ప్రకటించినా ఇంతవరకు అమలు కాలేదు.